దీన్ని మీరు ప్రతి నెల బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ఇది 18 years నుంచి స్టార్ట్ చేయాలి. మంత్లీ వన్స్. ఇప్పుడు పీరియడ్స్ వచ్చినాయి అనుకోండి, వచ్చే వాళ్ళకి ఆల్రెడీ పీరియడ్స్లో మీకు బ్రెస్ట్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఆ టైంలో మేము బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే మీరు సరిగ్గా ఎగ్జామిన్ చేసుకోరు. సో ఒక వారం ఆగండి, నొప్పి అంతా సెటిల్ అయిన తర్వాత బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. అదే పీరియడ్స్ రాని వాళ్ళకి ఏం చెప్తామంటే ఎప్పుడు ఒకప్పుడు ర్యాండమ్గా ఒక డేట్ పికప్ చేసుకోండి అని. ఓకే, అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి అని అంటున్నారు. అంటే ఏ మార్పులు గమనిస్తారు ఒకవేళ? సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి అంటే నేను మామూలుగా ఇది ఒక పెద్ద పనిలాగా కాదు, సింపుల్గా ఎలా అవుతుంది నేను ఎట్లా చేసుకుంటాను అనుకోండి. సింపుల్గా స్నానం చేస్తానికి వెళ్తారు, బాత్రూంలో సోప్ ఉంటుంది చేత్తో. సో రైట్ హ్యాండ్తో లెఫ్ట్ బ్రెస్ట్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ బ్రెస్ట్. నేను ఇందాక చెప్పాను కదండి నొప్పి లేని గడ్డ. సో నొప్పి లేని గడ్డలు ఏమైనా ఉన్నాయా అని ప్రెస్ చేసి చూసుకోవాలి. కొంచెం లైట్గా ప్రెస్ చేస్తారు, కొంచెం డీప్గా ప్రెస్ చేస్తారు. ఏది మిస్ అవ్వకూడదు అంటే క్లాక్ వైజ్ వెళ్ళాలి. సో క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ మీ పద్ధతి మీరు డిసైడ్ చేసుకోండి. అన్ని పార్ట్స్ కవర్ చేస్తాం. నిప్పుల్ అండ్ ఏరియోల కింద అంటే చనుము కింద కూడా మిస్ అవుతారనమాట. సో అక్కడ కూడా ఏమైనా ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. అలాంటి టైంలోనే నిప్పుల్ ప్రెస్ చేస్తే ఏమైనా డిశ్చార్జ్, ఇందాక ఏమన్నా నీరు వస్తుందా, బ్లడ్ వస్తుందా అని చెక్ చేసుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత శంకలో కూడా గడ్డలతో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందని కదా. సో శంకలో కూడా ఏమైనా గడ్డలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇది చేత్తో ముట్టుకొని చూసుకున్నది అయిపోయింది. బయటకు వచ్చారు, అద్దం ముందు బట్టలు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమైనా చేంజెస్ ఉన్నాయా అద్దంలో? 2 బ్రెస్ట్లో ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అవడం కానీ, లేదు అంటే మీరు చేతులు ఇలా పైకి ఎత్తినప్పుడు నిపుల్ పైకి వెళ్ళింది అనుకోండి, అక్కడ క్యాన్సర్ గడ్డ ఉంది కాబట్టి అది పైకి తీసుకెళ్తుంది. సో పైకి వెళ్ళిందా, లేదంటే ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసినప్పుడు నిపుల్ ఏమన్నా మారిందా, నిపుల్ డీవియేషన్ అంటాం అనమాట. ఇదేమన్నా అవుతుందా, ఇలాంటివి మీరు నోటీస్ చేసుకోవాలి. ఇంకా మిగతా అవన్నీ అడ్వాన్స్డ్ అండి, నారింజ తొక్క ఇవన్నీ అయ్యేసరికి అది స్టేజ్ 4 కింద వస్తుంది ఆల్మోస్ట్. అంతవరకు మనం నోటీస్ చేయకుండా ఉండాల్సిన అవసరం, తెలిసిపోతుంది అంతకు ముందే. నొప్పి లేని గడ్డ అంతవరకు మారుతుందంటే గడ్డ తెలియకుండా అంతవరకు మారదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గడ్డ.